కొండలలో నెలకొన్న కోనేటి రాయడివాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడివాడు. కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడివాడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ. ఈరోజు వీడియో వచ్చేసి నా తిరుపతి వ్లాగ్ గురించండి. నేను తిరుపతి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. మా ఫ్యామిలీ అంతా కలిసి మొదటిసారిగా తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాము. అంటే ఇంతకుముందు ఒక 2 times వెళ్ళాను నేను తిరుపతి. కాకపోతే మ్యారేజెస్కి వెళ్ళడం, అక్కడ స్వామిని దర్శించుకుని రావడమే కానీ మా సొంత డబ్బులతో మేము స్వామివారి దగ్గరికి వెళ్తుంది మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు స్వామివారి దర్శనానికి ఎందుకు వెళ్తున్నాను అంటే కనుక, లాస్ట్ 3 years బ్యాక్ నేను స్వామివారికి ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక తీర్చడానికి ఒక మొక్కు చెల్లిస్తానని మొక్కుకున్నాను అనమాట. ఆ కోరిక నాకు తీరింది కాబట్టి ఇప్పుడు ఆ మొక్కు చెల్లించడానికి నేను తిరుపతికి ప్రయాణమయ్యాను. ఆ మొక్కు ఏంటంటే స్వామివారి మెట్ల పూజ అనమాట. ఈ మొక్కు నేను ఎందుకు మొక్కుకున్నాను అంటే కనుక, లాస్ట్ 3 years బ్యాక్ మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం మేము తిరుపతి. అప్పుడు మా పెద్ద బాబు బీటెక్ తాడే చదువుకుంటున్నాడు. ఇంకా నేనేం కోరుకున్నాను అంటే స్వామివారిని, 4th year అయిన వెంటనే బాబు హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలి, వెంటనే వీసా రావాలి, వాడి చదువు ఎక్కడ ఆగకూడదు, మధ్యలో గ్యాప్ అనేది రాకూడదు, జాబ్ సెర్చింగ్లో ఉండి జాబ్స్ చేసుకుంటూ ఆ తర్వాత 1 or 2 yearsకి అలా వెళ్ళకుండా 4th year అయిపోయిన వెంటనే నెక్స్ట్ సెమ్లోనే తను అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయాలి అని చెప్పి స్వామివారు కోరుకున్నాను. నాది ఇది కనుక వెంటనే అయిపోతే నేను వచ్చి నీకు మెట్ల పూజ చేసుకుంటాను స్వామి అని చెప్పి ఆ రోజు నేను మొక్కుకొని వచ్చాను స్వామివారి దగ్గర. అలాగే అనుకున్నట్టుగానే మా పెద్ద బాబు 4th year అయిపోవడం, 4th year ఎండింగ్లోనే వాడికి జాబ్ వచ్చింది మంచి ప్యాకేజ్ తోటే. అయినా కానీ వీసాకి ట్రై చేశాడు, వీసా ఓకే అయిపోయింది, వెంటనే యుఎస్ వెళ్ళిపోయాడు ఎంఎస్ చేయడానికి. తను వెళ్ళేలోపే నలుగురం వెళ్ళి మొక్కు తీర్చుకుందామని అనుకున్నాము, కానీ అప్పుడు మాకు కుదరలేదు. నాకు అప్పుడు ఆగస్టులో ఫీవర్ వచ్చింది బాగా, ఇంకా నీరసంగా ఉండడం వల్ల అప్పుడు వెళ్ళడానికి వీలు పడలేదు. తను ఆగస్టులో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటి నుంచి నాకు ఇప్పటి కుదిరింది మొక్కు తీర్చుకోవడానికి. ఇక్కడ స్వామివారి మెట్లకి పసుపు కుంకుమ మా వారు మా చిన్నబాబు రాస్తున్నారనమాట. నువ్వు చేయలేవు, మూలలు పడతావు మమ్మీ అని చెప్పేసి ఇంకా చిన్నబాబు తీసుకున్నాడు. ఈ వీడియోలో నేను చూసిన ప్లేసెస్ గురించి కానీ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఆల్మోస్ట్ నాకన్నా ముందే చాలామంది తిరుపతి వెళ్ళి ఉంటారు, అందరూ చూసే ఉంటారు. కాకపోతే నాకు ఈ జర్నీలో ఎదురైన అనుభవాల గురించి మాత్రమే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా మేము పూజ చేయడానికి బయలుదేరాము తిరుపతికి. టికెట్స్ బుక్ చేసుకున్నాము మార్చి 17th. మార్చి 15th వరకు మాకు చిన్నబాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, 2nd year ఎగ్జామ్స్. అవి అయిపోయిన తర్వాత 16th గ్యాప్ తీసుకుని 17th ఈవినింగ్ 4:30కి మాకు గుంటూరు నుంచి ట్రైన్ అనమాట. నేను ఇలా మెట్ల పూజ చేయాలి అని ఇంకా ఇంతకుముందు వెళ్ళొచ్చిన వాళ్ళందరినీ అడుగుతున్నప్పుడు వాళ్ళల్లో కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే, అసలు మెట్లు ఎక్కడమే కష్టం, నువ్వు మెట్ల పూజ ఎలా మొక్కున్నావు అని చెప్పేసి, అదేంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి నాకు అర్థం కాలేదన్నమాట. కాకపోతే ఇవి 3350 మెట్లు కదా, కొంచెం కష్టంగా ఉండిద్ది ఎక్కడానికి, అలాగే మెట్ల పూజ అంటే ఇంకొంచెం కష్టంగానే ఉండిద్ది, అసలు చేయగలవా ముందు నువ్వు అని చెప్పేసి అడిగారు నన్ను. కానీ నా సంకల్పం ఏంటంటే, నేను అడిగిన దాన్ని స్వామి నాకు ఇచ్చారు, ఆయన మొక్కు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ మొక్కు తీర్చే శక్తిని కూడా నువ్వే ఇవ్వు తండ్రి అని చెప్పి భారం మొత్తం ఆయన మీదే వేసి ముందుకు కదిలాను. ఇంకా 18th మార్నింగ్ దిగాము. దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి దగ్గరికి ఆటోలో వెళ్ళాము.
అక్కడ పక్కన రెడీ అయిపోయి ఇంకా మెట్ల పూజ స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోయాం అనమాట. అయితే ఇక్కడే నేను ఒక మిస్టేక్ చేశాము. మేమేమనుకున్నామంటే మెట్ల పూజ చేసేటప్పుడు మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనానికి టికెట్స్ ఇస్తారు అని చెప్పి నాకు వేరే వాళ్ళు చెప్పారు. నేను ఇంకా ఆ థాట్లోనే ఉండిపోయి అలాగే ఇంకెవరిని కనుక్కోకుండా అలాగే ఇంకా మెట్ల పూజ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయామన్నమాట. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ అంతా మార్చేశారు. ఇంతకుముందైతే పైన కానీ మధ్యలో కానీ ఇచ్చేవాళ్ళంట టికెట్స్. ఇప్పుడైతే మాత్రం కిందే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నాకు ఈ విషయం తెలియక ఇంక మేము బయలుదేరి మెట్ల పూజ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళాక మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాక చూస్తే అక్కడ ఏమీ లేదు. అప్పుడు కనుక్కుంటే తెలిసిన వాళ్ళని వాళ్ళు చెప్పారనమాట, ఇప్పుడు కిందే ఇస్తున్నారు టికెట్స్, కాబట్టి మీరు మళ్ళీ కిందికి వెళ్ళి తీసుకోండి అని చెప్పి. కాకపోతే మేమేంటంటే మెట్ల పూజ చేసుకుని కొండ పైకి వెళ్ళేటప్పటికి మాకు 12:30 ఆర్ 1 అయిందనమాట. ఆ టైంలో మళ్ళీ మేము కొండ కిందకు వచ్చి టికెట్స్ తీసుకుని వెళ్ళలేము. అదే కాక కాళ్ళు కూడా చాలా నొప్పులుగా అనిపించాయి అన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేశాను. తిరుపతిలో మాకు కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది. నేను వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమైనా అరేంజ్ చేయగలరేమో అని చెప్పి వాళ్ళేం చెప్పారంటే, ఇప్పుడు అదంతా లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పుడు సర్వదర్శనానికి వెళ్ళిపోండి, ఉచిత దర్శనానికి. ఎందుకంటే 10th క్లాసు డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి జనం కూడా తక్కువగానే ఉంటారు, మీకు త్వరగానే దర్శనం అవుతుంది అని చెప్పేసి. ఇంకా మేము కూడా ఆలోచించుకుని ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి టికెట్స్ తీసుకుని రావడం అంటే కష్టమే కాబట్టి ఇంక ముందు లగేజ్ తీసుకుని రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. ఇంకా ఆ రూమ్ కోసం కూడా వెయిట్ చేయలేకపోయాము. ఇంకా లగేజ్ తీసుకున్న దాని పక్కనే ఒక లాకర్స్ రూమ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే ఒక లాకర్ ఇచ్చారు. ఇంకా ఆ లాకర్లో లగేజ్ అంతా పెట్టేసుకుని స్నానాలు చేసి ఇంకా మా వారు మా బాబు ఇద్దరు గుండు చేయించుకున్నారు. ఆ తర్వాత ఇంకా అటు పక్కనే అన్నదానం జరుగుతుందన్నమాట. ఇంకా వెంటనే తినేసి బయలుదేరిపోయాం దర్శనానికి. ఇంకా మేము బయలుదేరి నడుచుకుంటూ దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పటికి 3:30 అయిందండి. ఇంకా అక్కడ మాకు స్లిప్ ఇస్తారు కదా, ఇన్ని గంటలకి దర్శనం అని చెప్పి. మాకు ఇచ్చిన స్లిప్లో అయితే మాత్రం నెక్స్ట్ డే 4కి దర్శనం అని చెప్పి ఉందన్నమాట. ఇంకా వెళ్ళాము. ఒక క్యాబిన్లో కూర్చోబెడతారు కదా, అలాగే ఒక క్యాబిన్లో కూర్చున్నాము. ఇంకా ఈవినింగ్ 6:30 తర్వాత ఒకసారి కాఫీ ఇచ్చారు. ఆ తర్వాత 8:30కో ఆర్ 9కో తెలియదు కానీ పొంగల్ పెట్టారనమాట. ఇంకా ఇవన్నీ తినేసిన తర్వాత మాకు దర్శనం అయితే 11:30కి స్టార్ట్ చేశారనమాట. ఇంకా 11:30కి మమ్మల్ని ఆ క్యాబిన్లో నుంచి వదిలారు. మాకు దర్శనం అయ్యి మేము తిరిగి వచ్చేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి 1 అయిందనమాట. ఇంకా మాదే లాస్ట్ దర్శనం ఇంకా ఆ రోజుకి. అయితే మాత్రం అసలు ఆ స్వామిని ఎంత బాగా చూసామంటే కనుక ఇంకా చెప్పలేము, 2 కళ్ళు చాలవు, అంతసేపు తనివి తీర చూసాము. ఇంకా లాస్ట్కి మేమే కాబట్టి. అయితే ఇక్కడ మాతో పాటు నడిచి కొండెక్కిన వాళ్ళు కూడా సేమ్ ఆ టయానికే దర్శనం అయింది వాళ్ళకు కూడా. అయితే వాళ్ళందరూ ఫ్రీ దర్శనం కాదు, వాళ్ళకి టికెట్స్ తీసుకున్నారు కింద. మేము మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. వాళ్ళు మేము కలిసే బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత లడ్డూలు తీసుకుని ఇంకా స్వామివారి సన్నిధిలో దాదాపు ఒక 1 అవర్ కూర్చున్నాము. ఇంకా కూర్చుని ఆ తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కర్పూరం తీసుకుని వెళ్ళాను, స్వామివారికి పూజ చేసింది. ఇంకా అక్కడ కర్పూరం వెలిగించుకుని పూజ చేసుకున్న తర్వాత బయలుదేరిపోయాము లాకర్స్ దగ్గరికి. మేము లాకర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 3 ఆర్ 3:30 అవ్వచ్చింది. ఇంకా బయటే పడుకున్నాము హాల్లో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టిఫిన్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ నిన్న అసలు షాపింగ్ అయితే ఏం చూడలేదు, చేయలేదు, మాకు చూసే ఓపిక లేదు కాబట్టి ఇంకొకసారి షాపింగ్ చూద్దామని చెప్పి స్వామివారి దగ్గరికి అటు కాంప్లెక్స్లు ఉన్నాయి కదా అటు సైడ్ వెళ్దామని చెప్పి బయలుదేరాము టిఫిన్ చేసి. ఇంకా అక్కడ మాకు వీళ్ళు కనిపించారనమాట, ఇలా 6 యాత్రలు ఉంటాయి అని చెప్పేసి. సరే
క్యాబ్ వాళ్ళు. సరే అని చెప్పేసి మేము ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము. మొత్తం కొండ మీదే 6 చూపించేటట్టు క్యాబ్కి వచ్చేసి 1250 రూపాయలు మా ముగ్గురికి. అయితే వెళ్ళాం కానివ్వండి, అసలు ఆ క్యాబ్ అతను చూస్తే నాకు వచ్చింది కోపం మామూలుగా రాలేదన్నమాట. అతను విసుక్కోవడం, అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడం, మీరు ఎక్కువ టైం ఉండకూడదు, వెంటనే చూసేసి బయటకు వచ్చేయాలి అని చెప్పేసి మా వెనకాలే తిరుగుతూ ఉన్నాడనమాట. అసలు నిజంగా ఫస్ట్ టైం అండి ఎంత కోపం వచ్చిందంటే చాలా కోపం అణిచిపెట్టుకున్నాను. ఒక చోటికి వెళ్ళాము అంటే ఆ యాత్ర తాలూకు విశేషాలు తెలుసుకుంటామా, అక్కడ ఒక 4 ఫోటోలన్నా దిగుతామా అండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలా ఫోటోలు దిగకూడదు, మాకు టైం వేస్ట్, మీరు వెంటనే వచ్చేయాలి, చూడటం రావడమేనంట, ఇంక అంతకుమించి అక్కడ ఏం చేయకూడదంట. అలా ఆ క్యాబ్ డ్రైవర్కి మాకు ఒక చిన్న గొడవ అయితే జరిగింది. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, చూపించాల్సిన ఆరిట్లో మాకొకటి చూపించకుండానే వెనక్కి తీసుకొచ్చాడు. ఈ మధ్యలో జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదండి, అది చెప్పలేదు, చూపించలేదు. వేరే మాట్లాడుకునేటప్పుడైతే కార్ట్లో ఉంది జపాలి ఆంజనేయ స్వామి అని కూడా. అయితే ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడంటే అతను, అది లోపలికి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ నడిచెళ్ళాలి, టైం పట్టిద్ది, మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను, మీకు అలా ఇష్టమైతేనే ఆపుతాను, లేదంటే లేదండి అని చెప్పేసి చెప్పాడు. నేను కూడా ఇంకా కోపం వచ్చింది, కాకపోతే ఏంటంటే తమాయించుకున్నాను అనమాట. దిగిన తర్వాత దానికి డబ్బులు తగ్గించి ఇద్దాము అని చెప్పి, కాకపోతే మా వారు ఏమన్నారంటే, వద్దు మనం దేవుడి దగ్గరికి వచ్చేసాము, తను చేస్తే ఆ పాపం తనకే శిక్ష పడుతుంది, మనమైతే డబ్బులు నువ్వైతే ఆపొద్దు, మొత్తం ఇచ్చేసాయని చెప్పి చెప్పారనమాట. ఆ ఒక్క మాట కోసం తనకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఏమండి, ఇప్పుడు దూరాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వెళ్తాం కదండి, మనకి అక్కడ యాత్రలు విశేషాలు తెలియదు. నిజం చెప్పాలంటే నా ఫస్ట్ యాత్ర ఇదే. ఇంతకుముందు 2 సార్లు వెళ్ళిన కారులో పెళ్ళికి వెళ్ళడం, అవన్నీ వెనక్కి తిరిగి రావడం తప్పనిచ్చి నేనైతే స్వామివారిని కూడా సరిగ్గా చూసింది కూడా లేదనమాట. ఆ లైన్లో వెళ్ళడం, దండం పెట్టుకోవడం, స్వామివారిని చూసి బయటకు వచ్చేయడం, ఏదో దర్శనం అయ్యింది అంటే అయ్యింది అనిపించుకున్నట్టు ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు జరిగింది. అంతేగాని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మేము వెళ్ళింది ఇదే ఫస్ట్ టైం. మేము చూడాలనుకుంటాం కదండి. ఇప్పుడు మిగతా వాళ్ళతో పాటు అసలు బస్కి వెళ్తే 160 రూపాయలు టికెట్ అక్కడికి, ఆ 6 ప్రదేశాలకి. కానీ మేము ఇంత అమౌంట్ పెట్టుకుని ఎఫర్ట్ పెట్టి వెళ్ళింది ఎందుకు, ఫ్రీగా చూడొచ్చనే కదా. కానీ ఆ అబ్బాయి చేసింది అయితే నాకు నచ్చలేదండి. మేము షిరిడి వెళ్ళాం కానీ అక్కడ కూడా ఇలాగే ఛార్జ్ చేశారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనం వచ్చేంత వరకు మనల్ని ప్రెజర్ పెట్టరనమాట. ఒక 10 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ అలా మనకి ఉన్న వీలుని బట్టి మనం క్యాబ్ మాట్లాడుకుంటాము, వెళ్ళిపోతాము. వాళ్ళు చక్కగా మనకు తెలియని కూడా పక్క రాష్ట్రం వాళ్ళైనా సరే అన్ని టెంపుల్స్, అన్ని గుళ్ళు, ఏమి విశేషం ఇక్కడ, ఇవన్నీ చెప్పి తీసుకొచ్చారు మాకు లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు. కానీ నాకైతే భలే అనిపించింది, ఇక్కడ మన రాష్ట్రంలోనే ఇలా ఉంది. మేము కొండ మీద 8:30కి స్టార్ట్ అయ్యాము, 11:30 కల్లా తీసుకొచ్చి మమ్మల్ని వదిలేశాడు అబ్బాయి. ఇంకా ఆ తర్వాత మేము రెస్ట్ తీసుకుని, మాకు నైట్ ట్రైన్ అండి 7కి, 1 గంట రెస్ట్ తీసుకుని ఆ తర్వాత స్వామివారి దగ్గర కాంప్లెక్స్లు ఉంటాయి కదా, అక్కడ షాపింగ్ చేద్దామని వెళ్ళాము అన్నం తినేసి. ఇవేనండి నా తిరుపతి వ్లాగ్ విశేషాలు. ఏది ఎలా ఉన్నా స్వామివారి దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది, అదొక్కటే సంతోషకరమైన విషయం. అలాగే నేను మొక్కిన మొక్కు తీరిపోయింది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా లూకిబాబు గారాలు చూడండి. మేము వెళ్ళి 3 రోజులు అవుతుంది కదా, ఈ 3 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళారో అనో ఏమో వాళ్ళ డాడీ దగ్గర గారాలు పోతుంది అనమాట. ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి బెంగ పెట్టుకునిద్ది, కానీ ఈసారి కొంచెం బాగానే ఉంది. ఇంకా ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.